లవ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో కప్పుడు ఎవరితో ఒకరితోనో మీ లైఫ్ మొత్తంలో ఒక్కసారైనా ప్రేమలో పడి ఉంటారు. అసలు నాకు ఇలాంటివి ఏమీ తెలియదు, నేను అసలు వీటి గురించి ఆలోచించలేదు, లైఫ్ అంతా చదువు ఇదంతా అయిపోయింది అని అంటే అబద్ధమే. ఎయిదర్ టూ సైడ్స్ అయినా లవ్ చేసుకుని ఉండాలి, లేదా అట్లీస్ట్ ఒకరిని చూసి మనం అడ్మైర్ అయ్యి వన్ సైడ్ అయినా ఒకరి గురించి ఇష్టం పెంచుకునే ఉంటారు కదా. మన మనసులోని మాటల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక డేని చూస్ చేసుకుంటాం. ఇంకా ఆ డేలో చెప్పామంటే పక్కా ఓకే చెప్పేయాలి. అండ్ మనం చెప్పకుండానే ఆ పర్టికులర్ డేని మన మనసులోని మాటను చెప్పేస్తూ ఉంటుంది. సో అలాంటి డేని చూస్ చేసుకుందామని చాలా మంది ఇంట్రోవర్ట్స్ అనుకుంటూ ఉంటారు. సో అదే Feb 14th ప్రేమికుల రోజు. ఎందుకు ఈ ప్రేమికుల రోజుని ఎందుకు జరుపుకుంటాము, అసలు ఎందుకు వచ్చింది ఇదంతా చూద్దాం. రోమ్లో వాలంటైన్ అనే ఒక ప్రవక్త ఉండేవాడు. సో ఆయన ఒక్కటే బిలీవ్ చేశాడు, ప్రేమ ఉంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని బిలీవ్ చేసేవాడు. సో అదే అక్కడున్న యువకులు యువతలతో కూడా షేర్ చేసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ప్రేమలో పడడం స్టార్ట్ చేశారు. సో యూత్ అంతా బాగా దాన్ని బిలీవ్ చేసి వాళ్ళు ప్రేమలో పడేవాళ్ళు. సో విపరీతంగా పాపులర్ అయ్యాడు ఆ వాలంటైన్. దీంట్లో ప్లాటియన్ కూతురు కూడా ఉంది. సో ప్లాటియన్ అప్పటి రోమ్ రాజు అనమాట. సో ఈ రాజు వాళ్ళ కూతురు కూడా ఈ రకంగా తయారవడం చూసి దేశానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన యువతిని ఈ రకంగా తయారు చేస్తున్న ఈ వాలంటైన్ ని శిక్షించాలి అనుకొని అతనికి మరణ శిక్ష విధించాడు. దట్టు Feb 14th విధించాడు. సో ఇది జరిగిన 2 దశాబ్దాల తర్వాత క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ ఆ వ్యక్తి Feb 14th ప్రేమికుల రోజుగా అంటే వాలంటైన్స్ డేగా జరుపుకోండి అని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి Feb 14th వాలంటైన్స్ డే జరుపుకోవడం స్టార్ట్ చేశాం. సో ఈ వాలంటైన్స్ డే అనగానే చాలా మంది ఈ రోజ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అసలు ఏంటివి, వీటికి ఎప్పుడు ప్రేమించాలి కానీ ఈ కొన్ని రోజులే ఏంటి ప్రేమ అంటే, ఈ కొన్ని రోజులు ప్రేమించి గిఫ్ట్లు ఇచ్చుకుంటే ప్రేమ అయిపోద్దా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో కొంచెం మనసు వైపు మాట్లాడుకోవడానికి, ఒకరి ఇష్టాలు షేర్ చేసుకొని గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అండ్ ఎప్పటి నుంచో వాళ్ళ మనసులో ఉంటుంది ప్రేమ, దాన్ని వ్యక్తపరచడానికి ఒక బిగ్ ప్లాట్ఫామే ఈ Feb 14th. సో ఈ Feb 14th మనకి నచ్చిన వాళ్ళతో కొంత సమయం గడుపుతూ మన మనసులోని మాటని షేర్ చేస్తూ వాళ్ళ ఇష్టాలను తెలుసుకుంటూ వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఒక 1 week ఇలా జరుపుకుంటే తప్పేముంది అని అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ ప్రేమికుల రోజుపై మీ అభిప్రాయం ఏంటి?